హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ ఫుడ్ జోన్. ఇక్కడ నుండి మా ఛానల్లో ఒక కొత్త సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. అదే బెస్ట్ ఎవర్ స్ట్రీట్ ఫుడ్ సిరీస్. ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ని మీ అందరికీ పరిచయం చేయడం. అలాంటి ఫుడ్ ప్లేసెస్ కి ముందుగా నేను వెళ్ళి అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి నాకు నచ్చితేనే వీడియో చేస్తాను. నాకు నచ్చింది కదా అని మీకు నచ్చాలి అని రూల్ ఏం లేదు. అయితే ఒక ఫుడ్ బ్లాగర్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ తో అక్కడ ఫుడ్ బాగుందా లేదా అని జడ్జ్ చేయడానికి 3 అంశాలు పరిగణలోకి తీసుకుంటాను. నెంబర్ 1, ఆ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ పెట్టి కనీసం 5 years అయి ఉండాలి. నెంబర్ 2, ఫుడ్ తిన్న తర్వాత నా స్టమక్ లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. నెంబర్ 3, అక్కడికి వచ్చిన కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్. ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెస్ట్ ఎవర్ స్ట్రీట్ ఫుడ్ సిరీస్ ఎపిసోడ్ 1 లో భాగంగా ఈ రోజు మనం రాజమండ్రిలో ఉన్న కృపా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నా ఫేవరెట్ చికెన్ నూడిల్స్ 2-3 టైమ్స్ నేను టేస్ట్ చేసిన తర్వాత నాకు నచ్చి మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏమేమి దొరుకుతాయి, ఎన్ని ఇయర్స్ నుండి వీళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆయన నా పేరు ఈశ్వర్ అన్న. కృపా ఫాస్ట్ ఫుడ్ అన్న. మన రాజమండ్రి తిలక రోడ్డు ఆదిరెడ్డి వాసి గారి హౌస్ ఎదుర్కొంటాను. ఫుడ్ క్వాలిటీ అన్న 100% క్వాలిటీ ఇస్తాను. ఇక్కడ ఆయిల్ ప్రేడమే ఆయిల్ వాడతాను. పామ్ ఆయిల్ అసలు ఎంత కూడా యూజ్ చేయను. ఫస్ట్ సాఫ్ట్ని మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్వాలిటీ ఇవ్వడానికి కోసం నేను ట్రై చేస్తాను. క్వాలిటీ ఇస్తాను. క్వాలిటీ అంతే. అది కస్టమర్ వెయిటింగ్ చేస్తే చాలు అంతే. కస్టమర్ నన్ను ఇబ్బంది పెట్టకుండా వెయిట్ చేస్తే ఫుడ్ మాత్రం నేను వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి నేను వాళ్ళకి పంపిస్తాను. ఇక్కడ మెయిన్ అది. మన దగ్గర స్పెషలే చికెన్. అది చికెన్ నూడిల్స్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ అది ఒకసారి తింటే దాని ఫ్లేవర్ ఏంటో తెలుస్తుంది. ఈ రాజమండ్రి చాలా కస్టమర్లకి ఇది పరిచయం. ఇది మన చికెన్ డబల్ ఫ్రైతో అయిన చికెన్ ఇదేనండి మెయిన్. ఇలాగా బహుశా ఎవరో కూడా ఇలాగ చేయకపోవచ్చు. నేను ఎవరైనా కామెంట్ చేయను కానీ 2 times ఫ్రై అనమాట. ఒకటి ఆయిల్ ఫ్రై, రెండోది మసాలా ఫ్రై అనమాట. ఇది ఈ చికెన్ కి పేరెట్టిన వాళ్ళు ఎవరో లేరు. అన్న బాగుందంటే బాగుందంటారు అంతే. ఈ చికెన్ సరిపోదు ఒక్కోసారి కూడా. నేను ఎంత చికెన్ తెచ్చాను ఇది సరిపోదు ఒక్కోసారి. ఇది ఇంచుమించి 10 కిలో ఉంటుందండి. ఇది క్వాలిటీ వాడతాను. నూడిల్స్ కూడా క్వాలిటీ వాడతాను. బాస్మతి రైస్ ఇది. మెయిన్ స్పెషల్ ఏంటంటే మన దగ్గర గ్రేవీతో చేస్తాను ఫుడ్. అది ఒకసారి తింటే కనుక ప్రతి కస్టమర్కి అది నచ్చవలసిందే. ఎవరి దగ్గరైనా ఈ ఉల్లిపాయ పేస్ట్ వేస్తారో లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారో, నేను ఓన్లీ పప్పులతో పేస్ట్ ఆడతాను. అది ఏంటంటే ఆరోగ్యంగా కూడింది. అది సీక్రెట్ రెసిపీ. ఇదే ఓన్గా ఎవ్రీడే ఏ రోజుది ఆ రోజే పేస్ట్. ఇది ఒకవేళ మిగిలినా సరే దాన్ని మర్నాడు వేయను అనమాట. ఇది మిగిలిన అస్సలు ఏది ఉంచను. ఇప్పుడు వరకు కూడా నన్ను పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఫుడ్ బాగుందంటే బాగుందని అంటారు. ఫుల్ సాటిస్ఫాక్షన్. మామూలుగా కాదు, ఏమన్నా ఒకరు ఇద్దరికి నచ్చకపోతే నేనేమి చేయలేను. నూడిల్స్ పెట్టేసానన్న. నూడిల్స్ పెట్టేసా ఓన్లీ అది కూడా చికెన్తోనే. వెజ్లు చాలా తక్కువ. ఆ వెజ్ల కోసం కూడా చాలామంది కస్టమర్లు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ వెజ్లో కూడా ఈ మసాలా వేస్తాను. అది దానికోసం పావు గంట 20 నిమిషాలు 25 నిమిషాలు కూడా దానికోసం వెయిట్ చేస్తారు వెజ్ల కోసం. ఎందుకంటే నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే మరి వెజ్ తిన్న వాళ్ళు పాపం వెయిటింగ్ చేస్తారు. ఒక 20 నిమిషాలు కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు. అన్న ఉంటానని అంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, 6 items ఇలాగా. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ 100 rupees. అందరూ రేట్లు పెంచారు, నేనైతే పెంచలే. గ్యాస్ ప్రాబ్లం వల్ల అందరూ పెంచారు, నేను పెంచలే. అది 100, ఇది 100. ఇంక ఎగ్ వెజ్ వచ్చేటికి 60-70 అయ్యి. రైస్ నూడిల్స్ 60-70. ఈ 4 రేట్లో ఉంటాయి మన దగ్గర. ఈ 4 రేట్లు ఉంటాయి. ఎవరికైనా ఎక్స్ట్రా చికెన్ కావాలంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. అది ఒకళ్ళు డబల్ చికెన్ అంటారు. డబల్ చికెన్ నూడిల్స్ అయితే 150 తీసుకుంటాను అనమాట. 4 to 10 అన్న. సండే మెయిన్ సెలవు. ఈ గ్యాస్ వల్ల నేను శనివారం కూడా ఆగవలసి వస్తుంది అనమాట. ఇది 6 years అవుతుంది. 7 yearsలోకి వెళ్తున్నాం అనమాట. 7 yearsలో కూడా ఇది ఆనాటికి ఇది అభివృద్ధి అవుతూనే ఉంది. కస్టమర్లు పెరుగుతూనే ఉన్నారు. ఆన్లైన్ లేదు, ఏమైనా వీళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుంటే దాని ద్వారాగా డెలివరీ అవుతుంది. ఆన్లైన్ పెట్టలేదు కారణం ఏంటంటే ఫుడ్ అందించలేక. నా నెంబర్ వచ్చి 83090909. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తే కనుక అది మీకు 5-10 నిమిషాలు అవ్వచ్చు, పావు గంట అవ్వచ్చు. ఖాళీని బట్టి ఆర్డర్ని బట్టి మీకు ఫుడ్ రెడీ చేసి ఉంచేస్తాను. మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు అంతే. నా పేరు రాజేంద్ర అండి. మాది నావవరం అండి. రెగ్యులర్గా వస్తుంటామండి. ఇక్కడ చాలా బాగా చేస్తారు. మనకి ఎలా కావాలంటే అలా చేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నూడిల్స్ గట్రాని ఎక్కువగా నేను నూడిల్స్ ఎక్కువగా తీసుకుంటానండి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకెళ్తుంటాను. నేను ఒక 1 month అవుతుందండి బాగా కంటిన్యూగా వస్తున్నానండి. రేట్ కూడా మనకి రీజనబుల్గా టేస్ట్ తగ్గట్టుగా అంతా కూడా బాగుంటుంది. మనం అన్నయ్యతో చెప్పామనుకోండి, మనకి స్పైసీ వద్దండి నార్మల్గా చేయమంటే నార్మల్గా చేస్తారండి. నా పేరు మనీ అండి.
రెగ్యులర్గా వస్తుంది. చికెన్ నూడిల్స్ తీసుకుంటాను, ఎక్సలెంట్ బాగుంటుందండి, చాలా బాగుంటుందండి టేస్ట్. స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసిస్తారు, లేదంటే నార్మల్గా కావాలంటే నార్మల్గా చేసి 2-3 ఇయర్స్ నుంచి వచ్చుస్తాను. మేము ఎప్పుడు వచ్చినా మా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తా ఉన్నా. నేను ఇప్పుడు సింగిల్గా ఉన్నాను, ఒక్కడనే వచ్చాను. ఇది బెస్ట్ ఇక్కడే అన్న, బాగుంటుంది, ఇక్కడికే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.